సో దీని గురించి కూడా ఒకసారి చెప్తారా? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఇక్కడే ఓల్డ్ సిటీలో దొరుకుతాయండి గ్రామోఫోన్. అండ్ లిఫ్ట్ అనుకుంటా కదా సార్, లిఫ్ట్ కూడా వుడ్తోనే చేసినట్టున్నారు. కూడా మొత్తం వుడ్తోనే చేయించాము, దాని ఫ్రేమ్ మొత్తం వుడ్తోనే చేయించాము. మా ఇంట్లో మొత్తం బర్మా టీక్ తోనే ఉంటాయి అన్ని వస్తువులు. మొత్తం బర్మా టేక్, వేరే టీక్ అనేది యూస్. ఎందుకని బర్మా టేక్ ని యూస్ చేశారు? అంటే బర్మా టీక్ చాలా మన్నికైన టీక్ అన్నట్టు, చాలా ఫేమస్, మంచి క్వాలిటీ ఉంటుంది, పాడు కాదు. 100 years దాకా కూడా పాడు కాదు అది. అందుకని మొత్తం ఫర్నిచర్ అంతా బర్మా టీక్ తోనే యూస్. మా ఇంట్లో ఉన్న వస్తువులు చాలా మట్టుకు స్వాతంత్రం రాకముందు వాడిన వస్తువులనే వాడామన్నట్టు. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉండే, మన తాత వాళ్ళు ఎలా ఉన్నారో అలా చేద్దామని చెప్పి సాంప్రదాయకబద్ధంగా ఇంటిని తీర్చిదిద్దాలన్నదే మా ఉద్దేశం అన్నట్టు. మీ వల్ల మాకు కూడా భాగ్యం కలిగింది అనమాట. ఎందుకంటే ఆ కాలంలో ఎలాగో మనం లేం కాబట్టి అట్లీస్ట్ మీ వల్ల మాకు అవకాశం దొరికింది. అలాగే ఈ ఉయ్యాల గురించి కూడా చెప్తారా? అది వర్క్ అంతా కూడా చాలా బాగుంది. అది కూడా మన పూర్వీకుల ఇంట్లో మీరు చూసుకున్నట్టయితే ఊర్లలో పెద్ద ఇళ్లలో భవనాలలో ఉయ్యాల కంపల్సరీగా ఉంటుంది. అదంటే మా ఇంట్లో కూడా ఉయ్యాలని మేము చాలా వెతికి చేసి ఇది తీసుకొచ్చి, పాత ఉయ్యాల తీసుకొచ్చి పాలిష్ చేసి రీస్టోర్ చేసి. మీ ఇంట్లోనే ఉందా సార్ అప్పట్లో? లేదు, బయట కొన్నాం మేము. కొనేసి తీసుకొని వచ్చి దాన్ని రీస్టోర్ చేసాం. ఓకే, అంటే దీని డిజైన్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా కూడా ఉందన్నమాట. ఇవి కూడా పాత డిజైన్ అండి. ఇప్పుడు ఊర్లలో పెద్ద జమీందారులో ఇంట్లో ఉంటుండే కదా, అలాంటి ఇంట్లలో ఉంటుండే. అది మనం తీసుకొచ్చి దాన్ని పాలిష్ చేసి పెట్టామన్నమాట. ప్రతిదీ కూడా మీరు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని రిస్టోర్ చేస్తాం అన్నట్టు. పాతవి ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కార్పెంటర్స్ దాన్ని రిస్టోర్ చేయించి పాలిష్ చేయించి పెట్టాము. ఓకే, అండ్ మీరు మాట్లాడుతుంటే నాకు మీ బ్యాక్ సైడ్ కూడా నన్ను నా గురించి కూడా మాట్లాడడానికి పిలిచేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది కూడా చాలా డిఫరెంట్గా బాగుంది, అంటే లుక్ వైజ్ చాలా బాగుంది. దీని గురించి ఒకసారి చెప్తారా? నార్మల్లీ ఇంట్లలో పాతకాలంలో చాలా మిర్రర్స్ ఉంటుండే. అయితే ఈ టైల్స్ అనేటి చాలా పాత టైం టైల్స్ అన్నమాట. డోక్రావి కొన్ని ఇవి పెట్టాము. ఆల్మోస్ట్ 70-80 years ఓల్డ్. ఓకే, దీన్ని మళ్ళీ రాజస్థాన్ అటువైపు నుంచి తీసుకొచ్చాము.